This is K. Mujakar, lecturer in commerce. Almost all in previous videos, we are discussing about the topics of the international financial management, how they are taking the decisions at a global level, and regarding the feasible projects, as well as almost in previous topics also we have discussed about the domestic market as well as offshore markets also. But in this video we can discuss about the nature and scope of international financial management. Before going to discuss this topic, anyone have not yet subscribed my channel, subscribe my channel. Due to subscribing my channel, in you will get the updated videos. And please like, share and comment. And due to sharing of my videos, many students will be get benefited. Another thing, who have subscribed my channel, automatically they move into your subscription channel, then click on it. Automatically my videos will be appeared. You can watch whenever, and if you have any queries you can comment me in the comment box. Okay, here what is meant by nature and scope of ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, దాని యొక్క పరిమితి ఏ విధంగా ఉంది, మనము డిస్కస్ అనేది చేసుకుంటాము. ఇక్కడ మేజర్గా చెప్పుకోవాలంటే లైక్ ఎనీ ఫైనాన్స్ ఫంక్షన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఏదైనా సరే, ఎలాంటి ఫైనాన్స్ ఫంక్షన్ అయినా సరే, డొమెస్టిక్ ఫంక్షన్ అయినా సరే, ఇంటర్నేషనల్ ఫంక్షన్ అయినా సరే, ఏదైనా సరే ఫైనాన్స్ ఫంక్షన్ గురించి మనం ఒక డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ. కాకపోతే ప్రత్యేకంగా మనం ఐఎఫ్ఎం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనము ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అని మాట్లాడుకుంటున్నాం. లైక్ ఎనీ ఫైనాన్స్ ఫంక్షన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ది ఫైనాన్స్ ఫంక్షన్ ఆఫ్ ది మల్టీనేషనల్ ఫర్మ్ హ్యాస్ టూ ఫంక్షన్స్. ఇంకోటి కూడా మనము ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో ఎంఎన్సీ కంపెనీస్ది ఎక్కువగా డిస్కస్ చేస్తాం కాబట్టి, ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఎంఎన్సీ కంపెనీస్కి మాత్రమే ఇది అప్లై అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీస్ మాత్రమే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ పార్ట్ తీసుకునేది గ్లోబల్ లెవెల్లో, కాబట్టి ఎంఎన్సీ కంపెనీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయంట ఫైనాన్స్ పరంగా. ఏమంటే ఒకటి ట్రెజరీ, అనదర్ వన్ ఈస్ కంట్రోల్. వన్ ఈస్ ట్రెజరీ, అనదర్ వన్ ఈస్ కంట్రోల్. మనము ట్రెజరీ గురించి ఆల్మోస్ట్ ఆల్ మనము మనీ మార్కెట్స్లో డిస్కస్ చేసినాం. అక్కడ కేవలం జస్ట్ ట్రెజరీ బిల్ గురించి డిస్కస్ చేసినాం. ట్రెజరీ బిల్లో ఏమి ఆల్మోస్ట్ ఆల్ ట్రెజరీ బిల్ దేని కిందకు వస్తుంది, మనీ మార్కెటే కదా. అంటే మనీ మార్కెట్ డిస్కస్ చేస్తున్నామంటే ఆల్రెడీ సమ్ ఫైనాన్స్ అనే వర్డు రిలేటెడ్గా అక్కడ ఉన్నట్టే మీనింగ్. అందుకని ట్రెజరీలో ఏముంటుందంటే జనరల్గా టూ బిల్స్ ఉన్నాం మనం. ఏవవి? అధాక్ బిల్లు, రెగ్యులర్ బిల్స్. రెగ్యులర్ బిల్స్ అంటే దాదాపు ఏదైనా కంపెనీస్కి ఏదైనా ఎక్స్పెండిచరు లేకపోతే రిక్వైర్మెంట్ కావాల్సి వస్తే రెగ్యులర్ బిల్స్ ఇచ్చి మనీ అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఇంకోటి ఏమిటంటే అధాక్ బిల్స్ అంటే కేవలము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసము ఆ బాండ్ అనేది రాబడింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ చెప్పుకోవాలంటే ట్రెజరీలో ఎవరు ఉంటారంటే జనరల్గా ట్రెజరర్ ఉంటారు. అంటే ట్రెజరీ అంటే నార్మల్గా ఒరిజినల్ నేమ్ ఏమిటంటే ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది. ఆ అమౌంట్ ఆఫ్ మనీని మెయింటైన్ చేసేవాడే ట్రెజరర్. జనరల్గా కూడా మనము ఒక ఫ్యాన్స్ అసోసియేషన్, ఒక నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి చెప్తాను. అందులో ఎవరు ఉంటారు? జనరల్గా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ ఇలా ట్రెజరర్ ఉంటాడు. ఇక్కడ ట్రెజరర్ మెయిన్ పార్ట్ ఏమిటంటే మొత్తం ఇన్కమ్ ఆఫ్ మనీని హ్యాండిల్ చేసేవాడిని మనము ట్రెజరర్ అంటాం. ఇక్కడ కూడా మనము అదేవిధంగా ఇక్కడ ఒక ట్రెజరర్ గురించి మనము డిస్కస్ చేస్తాం. ఇక్కడ ది ట్రెజరర్ ఈస్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ యూజింగ్ ద బ్రష్ హియర్, వాచ్ ఇట్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఏవేవి? ఒకటి ట్రెజరీ, ఇంకోటి కంట్రోల్. ఇక్కడ ద ట్రెజరర్, ఇక్కడ ఎవరైతే ఆ ట్రెజరర్లో ఉండే వ్యక్తిని మనం ఏమంటామంటే ట్రెజరర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. అవును, వాడు రెస్పాన్సిబుల్. దేనికి రెస్పాన్సిబుల్? వాడు ఫైనాన్షియల్ ప్లానింగ్. వాడి యొక్క మెయిన్ ప్లాన్ ఏమి? ఫైనాన్షియల్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉంటే సరిపోదు. లేకపోతే ఒక కంపెనీకి 100 కోట్లు ఉంది, ఇంకో కంపెనీకి 10 కోట్లు ఉంది. ఇక్కడ అమౌంట్ మెయిన్ కాదు. ఫస్ట్ ప్రైమరీ ఏమిటంటే
ఒక 10 క్రోర్స్తోనే ఏ విధంగా అన్ని రిక్వైర్మెంట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాడు అనేది మెయిన్ రీజన్. ఇక్కడ కూడా ఆ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆ విధంగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలసిస్ కానీ, ఇంకా వాడి యొక్క మెయిన్ ట్రెజరీ యొక్క ఇంకా ముఖ్య బాధ్యతలు ఏమిటంటే ఫండ్ అక్విజిషన్ ఏ విధంగా ఎక్కడి నుంచి మనం అక్వైర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రిసోర్సెస్ నుంచి తెచ్చుకుంటాము, లేకపోతే కొన్ని రిసోర్సెస్ని తెచ్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్‌ని తగ్గట్టు మనం ఫండ్స్ ఎలా అక్వైర్ చేసుకోవాలి, ఆ అక్వైర్ చేసుకున్న దాన్ని మనము ఏ విధంగా స్పెండ్ చేసుకోవాలని. ఇంకొకటి కూడా మేము ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్ గురించి ఇంకోటి కూడా నేను చెప్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇక్కడ మెయిన్ ఏమిటంటే ఎలా అనాలిసిస్ చేసుకుంటాడంటే ఎస్ఏపిఎం చేసుకుంటాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కూడా ఉంది ఈ సబ్జెక్టు, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇక్కడ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఇన్ దిస్ ఎంటీ పేజ్. నేను ఇక్కడ మీకు ఎస్ఏపిఎం ఏ విధంగా ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేస్తాను. ఆల్రెడీ మీకు చెప్పినాను చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓవరాల్గా నా యొక్క కంపెనీకి 100% ఆఫ్ ఫండ్స్ కావాలి. అందులో ఈక్విటీకి 20%. నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఈ ప్రిఫరెన్స్లో కూడా మనకు తెలిసిందే 8 టైప్స్ ఉంటాయి. కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని, నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, పార్టిసిపేటివ్, నాన్ పార్టిసిపేటివ్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇలా ఒక 8 టైప్స్ ఉన్నాయి. ఇందులో 8లో కూడా మనం ఏది బెస్ట్ చూస్ చేసుకోవాలి. అన్ని 8 చూస్ చేసుకోలేము కదా మనము. ఇంకోటి ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్ చేసుకున్నాను, ఎందుకంటే కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్గా అది అక్యుములేట్ అవుతానే ఉంటుంది ఫండ్స్, కాబట్టి నేను కుములేటివ్ కూడా నేను చూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మనం న్యూ జనరేషన్లో 21st సెంచరీలో ఉన్నాం కాబట్టి నేను ఇంకా బాండ్స్ చూస్ చేసుకుంటున్నా. బాండ్స్, డిబెంచర్స్, ఇది ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఇస్తూ ఉంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పర్సంటేజ్. ఇప్పుడు నేను ఈక్విటీలో 20%, ఇలా ప్రతి ఇది నేను అన్నిటికీ ఉన్నాయి డిబెంచర్స్కి అలా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి షేర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా మనకి ఒక 200% ఉంది. మనకు కావాల్సింది రిక్వైర్మెంట్ 100%. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్కువ తీసుకున్నా కూడా సర్ప్లస్ ఆఫ్ అమౌంట్స్ వచ్చేస్తుంది. అందుకని మనకు తెలిసిందే 2 టైప్స్ ఆఫ్ మేజర్ డెసిషన్స్. ఏది ఒకటి లాంగ్ టర్మ్ డెసిషన్స్, ఇంకోటి వర్కింగ్ క్యాపిటల్ డెసిషన్స్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ గురించి తెలుసుకోవాలి. అది ఆ 2 టైప్స్ ఆఫ్ డెసిషన్స్లో ఏ డెసిషన్స్లో ఎంత అలాకేట్ చేయాలి, వర్కింగ్ క్యాపిటల్కి ఎంత అలాకేట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎంత అలాకేట్ చేయాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ డెసిషన్స్ మనము తీసుకున్నట్టయితే ఏ విధంగా ప్లాంట్ అండ్ మెషినరీకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఇంకా ఫర్నిచరు, ఇంకా ఏమైనా అసెట్స్ ఏదైనా అక్వైర్ చేసుకోవాలంటే, ఇంకా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉండాలి, క్యాష్ అట్ బ్యాంక్ ఎంత ఉండాలి. ఈ విధంగా లేటర్ ఆన్ మనము ఫస్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 200% అని నేను అన్నాను కదా, మనకు రిక్వైర్మెంట్ కావాల్సింది 100%. ఇందులో నాకు బెనిఫిట్ ఇచ్చేది అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఈక్విటీకి నేను 20% ఇస్తున్నానంటే వాడికి ఒక 15% డివిడెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ నేను డివిడెన్స్ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ నేను డివిడెన్స్ ఇస్తున్నాను. ఇంకోటి నేను నా కంపెనీ పరంగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఏది ఎక్కువ ఉందని మనము ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక మేనేజర్ ఉంటాడు, సెక్యూరిటీ మేనేజర్. ఏం చేస్తాడంటే అన్ని ఫండ్స్ని కంబైన్ చేస్తాడు, వీటిని అన్నిటిని అనాలసిస్ చేస్తాడు. అందుకని ఏమంటున్నాం, సెక్యూరిటీ అనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఏం మీనింగ్ అంటే ఈ సెక్యూరిటీస్ ఇవంతా సెక్యూరిటీసే మీనింగ్. ఏదైనా సరే, ఈక్విటీ అయినా సరే, ప్రిఫరెన్స్ అయినా, బాండ్స్ అయినా అన్నీ కలిపి మనం ఏమంటామంటే సెక్యూరిటీ అంటాం. ఈ సెక్యూరిటీస్ని వీడేం చేస్తాడంటే అనాలిసిస్ చేస్తాడనమాట. ఈ మేనేజరు ఏది బెస్ట్ ఉంది, ఇప్పుడు నాకు డిపెండ్ చేసి నాకు వద్దా, ఎక్కువ ఇంట్రెస్ట్ నేను పే చేయాలా, ఓకే ఎలిమినేట్. ఇలా ప్రతిదీ అనాలిసిస్ చేసి వీటిని ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఎస్ఏపిఎం ప్రకారమే నేను చెప్తాను మీకు. ఇక్కడ నేను సెక్యూరిటీస్ అంతా తీసుకున్నాడు, ఈక్విటీ, ప్రిఫరెన్స్, బాండ్స్, డిబెంచర్స్, ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాను. వీటిని అన్నిటిని మనం ఏమంటామంటే సెక్యూరిటీస్ అంటున్నాం. ఈ సెక్యూరిటీస్లో కూడా నేను అనాలిసిస్ చేసుకున్నాను. నేను ఈక్విటీ చూస్ చేసుకున్నా, బాండ్స్ యూస్ చేసుకున్నా, డిబెంచర్స్ యూస్ చేసుకున్నా. ఈ డిబెంచర్స్ నేను ఇది అనాలిసిస్ చేసుకుంటున్నా. ఇది మాత్రం అనాలిసిస్ చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే వీటిని అన్నిటినీ ఒక పోర్ట్ఫోలియో చేస్తున్నాం.
పోర్ట్ఫోలియో అనేది నేను చేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పోర్ట్ఫోలియో అంటే ముందుగానే ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్‌లో అడుగుతుంటాడు. వాట్ ఈస్ మీన్ బై పోర్ట్ఫోలియో అంటే మీరు స్టోరీలంతా చెప్పకుండా జస్ట్ పోర్ట్ఫోలియో. వాట్ ఈస్ మీన్ బై పోర్ట్ఫోలియో అంటే కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ అని చెప్పాలి మనం. వాట్ ఈస్ మీన్ బై పోర్ట్ఫోలియో అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. ఇలా కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ అనాలిసిస్ చేయడం వల్ల ఒక బెస్ట్ డెసిషన్ అనేది ఏర్పడుతుంది. అందుకని మనము ప్రతి మేనేజర్ ఏం చేస్తాడంటే సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తాడు. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలని. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమంటే ఇక్కడ ట్రెజరర్ ఇంకేం చెప్పినాను నేను, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాడు, ఫండ్ అక్వైర్ చేస్తూ ఉంటాడు, ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్సింగ్ గురించి కూడా చెప్తుంటాడు. ఇంకా క్యాష్ మేనేజ్మెంట్ ఏ విధంగా క్యాష్ అనేది హ్యాండిల్ చేసుకోవాలి నేను చెప్పినాను కదా. 2 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ నేను ఒకవేళ నేను లాంగ్ టర్మ్కి డెసిషన్ తీసుకుంటే క్యాష్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 కోట్ల రవాణా నేను చేసుకుంటే క్యారేజ్ ఇన్వర్డ్స్ అని, క్యారేజ్ అవుట్వర్డ్స్, ఫ్రైట్ ఛార్జెస్, ఈ విధంగా మనకి చాలా ఛార్జెస్ ఉంటాయి. వీటిని అన్నిటిని మనం వర్కింగ్ క్యాపిటల్ ద్వారా మనం అనేది మేనేజ్ చేయాలి. అలాంటి మేనేజ్ అనేది మనం చేసుకోవాలి. ఒకవేళ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ తక్కువ ఉంటే బ్యాలెన్స్ చేయలేం. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, లాంగ్ టర్మ్ ఈ విధంగా అది ఏదైనా సరే ఉంటే బ్యాలెన్స్ చేయలేం. అందుకని ఎంత ఉండాలో ఆ యొక్క కంపెనీ రిక్వైర్మెంట్కి అంతా ఈక్వల్గా ఉండాలి. అందుకని క్యాష్ మేనేజ్మెంటు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ దేని పెట్టాలి, ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ కూడా మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెషినరీస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ గురించి నేను నార్మల్ ఒక వేలో చెప్పుకుంటాం. రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్టే మనకుంది. ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. In this empty page I will discuss about the risk management. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే కంపెనీ ఏ కంపెనీ ఉంది, ఏ కంపెనీ ఏం చేసిందంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసింది అనుకుందాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే సేల్స్ చేసేస్తూ ఉంది. ఆ కంపెనీ లాసెస్లో వచ్చింది కాబట్టి అన్ని అసెట్స్ అనేది సేల్స్ చేసేస్తూ ఉంది, అన్ని అసెట్స్ సేల్ చేసేస్తుంది. ఇప్పుడు మనము బి కంపెనీ ఏం చేస్తుందంటే, బి కంపెనీ వచ్చి అవర్స్, మనము వీటిని కొనేసుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని మెషినరీస్ లాసెస్లో ఉండొచ్చు, లేకపోతే డిప్రిషియేషన్ అయిపోయి ఉండొచ్చు. ఏదో టెక్నాలజీ లేకపోతే కొన్ని మెషినరీస్ ఏమైందంటే టెక్నాలజీగా అవుట్డేటెడ్ అయిపోయి ఉంటాయి. అలాంటి మెషినరీ మనం కొని ఈ జనరేషన్ వాళ్ళకి ప్రోడక్ట్స్ అనేది తయారు చేయలేం, అది ఇంపాసిబుల్. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒకవేళ తీసుకోకపోతే మనం ఏమవుతుంది, ఆటోమేటిక్గా రిస్క్ తీసుకున్నట్టే, అవునా కదా. ఇలాంటి రిస్క్ అనేది చాలా సిచ్యువేషన్స్లో ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఈ అసెట్స్ పరంగా నేను ఈ డెసిషన్స్ అనేది నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా ఒక్కొక్క సిచ్యువేషన్ తగ్గట్టు ఆ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేసుకోవాలి. లేకపోతే స్టాక్ మార్కెట్స్లో రిస్క్ ఎలా తీసుకుంటాడు, ఇక మేనేజర్ అనాలిసిస్ చేసుకుంటాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం ట్రెషరర్ దేనికి రెస్పాన్సిబుల్, ప్లానింగ్ చేసుకోవాలి, ఫండ్స్ అక్వైర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఫైనాన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్సింగ్ దేనిపైన పెట్టాలి, క్యాష్ మేనేజ్మెంటు, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎలా తీసేసుకోవాలి, నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలని మనం చెప్పుకున్నాం. ఆన్ ది అదర్ హ్యాండ్ కంట్రోలర్ అనే వ్యక్తి ఏమంటాడంటే, ఇప్పుడు ట్రెషరర్ అనేది బాధ్యత దేనికోసము, ఫైనాన్స్ పరంగా బాధ్యత. ఇంకా కంట్రోలర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే వీటిని అన్నిటిని మానిటరింగ్ అనేది చేస్తుంటాడు సిన్సియర్గా, డే టు డే, అవర్ టు అవర్ అనేది డైలీ మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా కంట్రోలర్ వాడు ఎలాంటి ఫంక్షన్స్ని డీల్ చేస్తున్నాడు అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే యూజర్స్కి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వడం, దేంట్లో నాకు లాభాలు వచ్చినాయి. ఎందుకంటే మనకు తెలిసిందే ఇంటర్నల్ యూజర్స్ ఎక్స్టర్నల్ యూజర్స్కి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటేనే మన కంపెనీ యొక్క గుడ్ విల్ తెలుస్తుంది. వాళ్ళు నెక్స్ట్ టైము ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆశిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పుకున్నాం ప్రైమరీ మార్కెట్, ఆల్రెడీ మనము కంటిన్యూ కంపెనీ సెకండ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది, ప్రైమరీ ఉంటుంది, సెకండరీ మార్కెట్ ఉంటుంది. ప్రైమరీ నుంచి వచ్చిన వాళ్ళే సెకండరీ అవుతారు ఫ్యూచర్లో. కాకపోతే ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు నార్మల్గా ఒక కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ప్రైమరీ మార్కెట్ ద్వారా ఎంటర్ అవ్వాలంటే ఏం చేస్తారు, మన కంపెనీ బాగుందా, మన గుడ్ విల్ ఎలా ఉంది, మన ప్రాఫిట్ స్టేట్మెంట్ ఎలా ఉంది, మన బ్యాలెన్స్ షీట్ అనాలసిస్ ఏ విధంగా ఉంది, ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ఉంది, కంపారేటివ్ అనాలసిస్ ఏ విధంగా ఉందని చెక్ చేస్తారు. అలాంటిది అనాలసిస్ చేసినప్పుడు న్యూ షేర్ హోల్డర్స్కి కొంత
గుడ్ విల్ ఉన్నట్టయితే మన దాంట్లో ఆ విధంగా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది బాధ్యత కంట్రోలర్ది. నెక్స్ట్ ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ అనేది సిన్సియర్గా కట్టాలి. ట్యాక్స్ ప్లానింగు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఫ్రాడలెంట్ చేసేయడం, అంటే ఇల్లీగల్ని అంటే చట్టబద్ధంగా లేకుండా ఫ్రాడ్స్ చేయడం, అలాంటిది లేకుండా ట్యాక్స్ ప్లానింగ్ చేయడము, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడము. ఈ విధంగా ఇంకా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇంకా నేను చెప్పుకోవాలంటే ఎంఐఎస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా చేసినట్టయితే కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు. అదే ఆటోమేషన్ చేసినట్టయితే డేటా కూడా ఏముంటుంది, కొన్నిసార్లు అఫ్కోర్స్ ప్రాపర్గా ప్రాపర్ డెసిషన్స్ ఉన్నప్పుడు, ప్రాపర్ మేనేజ్మెంట్ లేనప్పుడు హ్యాకింగ్ జరిగేదే కామనే. కాకపోతే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండేటప్పుడు, ఆటోమేషన్ ఉన్నప్పుడు మనకు తెలిసింది ఆల్మోస్ట్ ఆల్ పాస్వర్డ్స్ ఇలా మెయింటైన్ చేసినప్పుడు, సెక్యూర్ సిస్టమ్స్ ఉండేటప్పుడు మన డేటా ప్రతి ఒక్క యూజర్స్ డేటా కూడా మనకి సేఫ్గానే ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఇది ఏం చేస్తున్నామంటే ఆటోమేషన్ చేసేస్తున్నాం. పేపర్ వర్క్ తక్కువ ఇంకా ఏదైనా మనము చెప్పుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఎంటీ పేజ్లో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక నార్మల్ ఈ గ్లోబల్ లెవెల్లో. ఎంఐఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా ఎవరైనా చూడండి, కొంత డేటా కంపెనీకి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రైమరీ కంపెనీలో లిస్టింగ్ షేర్స్ అయి ఉన్నాయి అని చెప్తారు, కానీ 100% రిజల్ట్స్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్విటీకి 15% ఇస్తున్నాను, లేకపోతే డిబెంచర్స్కి నేను అంత పే చేస్తున్నానని అఫీషియల్గా అయితే ఎవరు డిక్లేర్ చేయరు. ఏదైనా మనకు న్యూస్ పేపర్స్లో మనం చూసుంటాం, ప్రైమరీ గురించి షేర్స్ ఇస్తున్నారని చెప్తారు, కానీ 100% అఫీషియల్గా అనేది డిక్లేర్ చేయరు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ ఈ డేటా ఏముంటుందంటే, ఇంకోటి ఆ మేనేజర్ ఎఫెక్టివ్గా సెక్యూర్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఎవరికి పెద్దగా ఇబ్బంది లేదు. అందుకని ఎంఐఎస్. ఇంకా మనము చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, అకౌంటింగు, బడ్జెట్ ఏ విధంగా చేసుకోవాలి, ఇంటర్నల్ బడ్జెటా, ఎక్స్టర్నల్ బడ్జెటా, క్వార్టర్లీ బడ్జెటా, హాఫ్ ఇయర్లీయా, కంట్రోల్. ఇంకా అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఇక్కడ ఏమైనింగ్ అంటే డెటార్స్ నుంచి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అమౌంట్. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఫర్ ది మ్యాక్సిమైజింగ్ ఆఫ్ ది రిటర్న్స్ మనం ఎప్పుడు ప్రతి కంపెనీ ఏం చేస్తూ ఉంటుంది, ఫార్మ్స్ నుంచి మ్యాక్సిమైజ్ ఎలా చేసుకోవాలి, రిటర్న్స్ అనేది ఏ విధంగా మనము రాబట్టుకోవాలి అనేది ప్రతి కంపెనీ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఏ కంపెనీ అయితే ఎక్కువ ఫండ్స్ పెట్టి తక్కువ రిటర్న్స్ ఎప్పుడు ఆశించదు. నెక్స్ట్ అదే నేను చెప్పినాను కదా, ఇక్కడ ద ఫర్మ్ హ్యాస్ టు టేక్ ద పోర్ట్ఫోలియో డెసిషన్. అకౌంట్స్ రిసీవబుల్ ఫర్ ది మ్యాక్సిమైజింగ్ ఆఫ్ ది రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ టు మినిమైజ్ ద కాస్ట్. ఇంకోటి కూడా చెప్పుకోవాలంటే నేను చెప్పినాను కదా, పోర్ట్ఫోలియో డెసిషన్ ఏ విధంగా తీసుకుంటారు, బేస్డ్ ఆన్ డెసిషన్స్ అంటే అనాలిటికల్ స్కిల్స్. ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్కిల్స్ ఉండాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఆ పర్పస్ని బట్టి. ఎందుకు అనాలిసిస్ చేయాలంటే నేను చెప్తున్నాను చూడండి. సిన్స్ ద ఫర్మ్స్ హ్యాస్ టు రైజ్ ఫండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆఫ్ ది వరల్డ్ which needs to actively exploit market imperfections and the superior forecasting ability to generate purely financial gains అనమాట. అంటే ఇక్కడ ప్రతి ఫర్మ్ ఏం చేస్తుంది, ఫండ్స్ అనేది రైజ్ చేస్తుంది. ఎందుకు రైజ్ చేయాలంటే కంపెనీకి సోర్సెస్ కావాలి కాబట్టి. ఆ సోర్సెస్లో డిఫరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉండొచ్చు, డిఫరెంట్ బాండ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు. ఇంకోటి నేను చెప్పినాను కదా, ఎప్పుడు మన స్టాక్ మార్కెట్స్ వాలటైల్గా ఉంటుంది, టెంపరీగా ఉంటుంది, రోజుకి రోజు ఎక్స్చేంజ్ రేట్స్ మారిపోతుంది. అలాంటి ఇంపర్ఫెక్షన్స్ ఉండడం వలన ఆటోమేటిక్గా మనం ఏ విధంగా ఉండాలి అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి. అంటే మన యొక్క ఫర్మ్ సుపీరియర్ ఫోర్కాస్టింగ్ ఎబిలిటీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ ఫోర్కాస్టింగ్ ఎబిలిటీ జనరేట్లీ ఏదో నేను చెప్పినాను, ఇప్పుడు ఇంపర్ఫెక్షన్స్ ఉండడం వలన సుపీరియర్ ఫోర్కాస్టింగ్ అంటే అవి యొక్క ఫోర్కాస్టింగ్ ఎప్పుడు ప్యూర్లీ ఫైనాన్షియల్ గెయిన్స్ పైన ఉండాలి. అలాంటిది ఉంటేనే మనము సక్సీడ్ అవ్వగలం. ది కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ మేనేజింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇస్ డ్యూ టు ఫ్యాక్ట్ దట్ వెరైటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ కూడా నేను చెప్పినాను, లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మనీ మార్కెట్లో లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. నా ఇష్టం అంటే ఒక్కొక్క దానికి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షేర్ క్యాపిటల్ నేను డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇంకోటి నేను ఫండింగ్ ఆప్షన్స్ చెప్పినాను,
ఇంకా డెరివేటివ్స్ కాంట్రాక్ట్ కూడా ప్రీవియస్లో మనం డిస్కస్ చేసినాం. ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ రియాక్టివ్ అండ్ బోత్ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్ అంటే ఫ్యూచర్ లేకపోతే పాస్ట్ అండ్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్స్. ఇంకా మల్టీ ఫైనాన్స్ అనేది ఏ విధంగా ఉన్నట్టయితే ఇక్కడ నేను చెప్తున్నాను. మల్టీ డిసిప్లినరీ నేచర్ అంటే మల్టీనేషనల్ ఫైనాన్స్ అండ్ ఎంఎన్సీ అంటే మల్టీ డిసిప్లినరీ నేచర్ అంటే ఒక్క సోర్సెస్ నుంచి కాదు. మల్టీ డిసిప్లినరీ అంటే ఆల్. మల్టీ డిసిప్లినరీ అంటే ఆల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ నుంచి మనం అంటే ఎంఎన్సీ అలా మల్టీ డిసిప్లినరీ నేచర్ ఒక సర్వీస్ చేయదు, మెనీ ఆఫ్ సర్వీసెస్ చేస్తుంటుంది. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకే తీసుకోండి, ఒక సర్వీసెస్ చేస్తుందా? లేదు. కమర్షియల్ బ్యాంకు, లోన్స్, నాన్ బ్యాంకింగ్స్, ఇలా సెవరల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అలా ఎంఎన్సీ కంపెనీస్ కూడా చేస్తుంది. ఇంకా ఇంకోటి నేను ఇంకా కంపెనీ పరంగా చెప్పుకోవాలంటే హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ సెవరల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది కదా. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుందా? లేదు. అది ఎంఎన్సీ కంపెనీ ఆడ ఉంటుంది. వాళ్ళని అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకనామిక్ థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇస్ నెసెసరీ టు ఎస్టిమేట్ మోడల్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇంకా ఎకనామిక్ థియరీస్ అంటే ఆర్థిక పరంగా ఏ విధంగా మనకి నెసెసరీ ఉంటుంది, ఎలా నెసెసరీని బట్టి ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా కంట్రోలర్ దేని పరంగా ఆలోచించాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము? డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవుతుంది ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇంకా మల్టీనేషనల్ లెవెల్. ఇంకా ఎందుకు? బికాస్ ఆఫ్ ది చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్, ది నాలెడ్జ్ ఆఫ్ లేటెస్ట్ చేంజెస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్. ఇంకా కంట్రోలర్ దేనిపైన కంట్రోల్ ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్ అయితే మనము ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటున్నాం కదా. మనము ఎన్విరాన్మెంట్ 2 టైప్స్ మనకు తెలిసిందే బీఈపీలో, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది మన చేతుల్లో ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో మన చేంజింగ్ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనము ఎంఎన్సీలో ఇంటర్నేషనల్ లెవెల్ ప్రకారం మన నాలెడ్జ్ లేటెస్ట్ చేంజెస్ పైన ఉండాలి. ఇప్పుడు 4x రేట్స్, ఈరోజు డాలర్స్ రేటు తక్కువ పెరుగుదల ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు మనము ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉండాలి. అందుకనే మనము డెసిషన్స్ తీసుకోగలం. 4x రేట్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్, మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? షార్ట్లో మనం 4x అంటాం. ఇంకా వోలటాలిటీ అంటే నేను చెప్పినాను ఆల్రెడీ, మన స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు టెంపరీగా ఉంటుంది. ప్రతి మేనేజరు అలర్ట్గా ఉండాలి. దాని ప్రకారం స్పెక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. ఈరోజు ఈ విధంగా ఉంటుంది, ఒక గ్రాఫిక్ మోడ్లో ఉండేస్తాను. ఈ విధంగా ఉంటుంది. మీరు జనరల్గా స్టాక్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ చేసి ఉంటారు. మోస్ట్లీ వాళ్ళు హిస్టోగ్రామ్స్ ప్రిఫర్ చేయరు. ఒక నార్మల్ ఇక ఫ్రీక్వెన్సీ కర్వ్ వేసేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రేట్స్ అనేది అలా ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ వెళ్తూ ఉంటుంది. టెంపరీ క్యాపిటల్ మార్కెట్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది. మ్యాక్రో లెవెల్ చేంజెస్, మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్, ఇలా సేవింగ్స్, కన్సంప్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రజల గురించి వాళ్ళ కన్సంప్షన్స్ ఏమి, వాళ్ళ కన్సంప్షన్ ప్రకారం మనం గూడ్స్ ఎలా తయారు చేయాలి, ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ దేనిపైన చూపిస్తున్నారు, వాళ్ళ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏమి, ఇంకా ఏమి గమనించాలంటే మనము ఇంకా బెస్ట్గా చెప్పుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఏ విధంగా ఇన్వెస్టర్స్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే బాండ్స్ అనేది రిలీజ్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ మనిషి యొక్క బిహేవియర్ని మనం చెప్పలేం కాబట్టి ముందుగానే వాడు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు, వాడికి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే మనము దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక స్పెక్యులేషన్ చేసి డివిడెండ్స్ పెట్టి ఉండాలి. వాడు దాని పరంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పరంగా ఒకవేళ ఇన్వాల్వ్ అయిపోయి దాని పరంగా కూడా వాడు చెప్పుకోవచ్చు ఇన్వెస్టర్స్. కానీ ఇంకా మనం ఏం గమనించాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ట్రెండ్స్. ఇంపోర్ట్స్ ఏ విధంగా ఉంది, డాలర్స్ మారుస్తుందా, 4x రేట్స్ అన్నాను కదా. ఇంకా కాంపిటీషన్ ఎలా ఉంది, ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎందుకు చెప్పినానంటే బ్యాంకింగ్ అనేది మనకు సెవరల్ టైమ్స్లో సపోర్ట్ చేస్తుంది. కరెంట్ అకౌంట్స్ కానీ లేకపోతే నా కంపెనీలో మీరు అందరూ ఎంప్లాయీస్ అనుకోండి, యాజ్ ఎ సీఈఓగా మీకు నేను ఒక బ్యాంక్ బయట ఉంటాను. ఆ బ్యాంకులో మీకు శాలరీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది, శాలరీ అకౌంట్ అంటున్నాం. అలా బ్యాంకింగ్ ట్రెండ్స్ మనము గమనించాలి. ఇంకా కంట్రోలర్ యొక్క ముఖ్య బాధ్యత ఏమిటంటే దీన్ని మీరు సైడ్ హెడ్డింగ్స్గా క్రియేట్ చేసి రాయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ ట్రెండ్స్ గమనిస్తాడు కంట్రోలరు, కన్స్యూమర్ ప్యాటర్న్ గమనించడము, ఇంకా ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అంటే మనకు తెలిసిందే. ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఒక 10-15 ఇయర్స్గా ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు ప్రైస్ అనేది రైజింగ్లోనే ఉంది, డౌన్లో ఎప్పుడు లేదు. ఇంకా ఇది చెప్పుకోవాలంటే డిమాండ్ అండ్ సప్లై కండిషన్స్ ఏ విధంగా ఉంది,
ఆ డిమాండ్ని బట్టి మనం ఎంత సప్లై చేయాలి ఈస్ రిక్వైర్డ్ బై ది ప్రాక్టీషనర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అదే ఇక్కడ ఒక కన్క్లూజన్లో చెప్పాలంటే ఏమిటంటే, ట్రెజరీ అయితే ఫైనాన్షియల్ పరంగా ఎలా అక్వైర్ చేసుకోవాలి దాన్ని తెలియజేస్తాడు. కాకపోతే వాడు ట్రెజరర్ కొంతవరకు మాత్రమే, ఫైనాన్స్ పరంగా మాత్రమే. కాకపోతే కంట్రోలర్ ఏం చేయాలంటే మొత్తం చూసుకోవాలి. ఒక సొసైటీలో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి మొత్తం గమనించాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉంది, ఇంకా ఎకనామిక్ ఇండికేటర్స్ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎలా మారుతూ ఉంది, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, కన్స్యూమర్స్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో, ఎలాంటి సీజన్స్లో వాడికి ఎలాంటి ప్రోడక్ట్స్ నచ్చుతుంది, ఇంకా వాడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ వాడి యొక్క బిహేవియర్ ఏమిటి, వాడికి ముందుగా మనము ఎలాంటి ప్రాఫిటబిలిటీ మనం క్రియేట్ చేయాలి, ఇంకా కాంపిటీషన్ ఎలా ఉంది, ఇంకా ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ మనము గమనించుకోవాలి, ఇంకా డిమాండ్ ఎలా ఉంది, ఆ డిమాండ్ని బట్టి మనం సప్లై ఎలా చేసుకోవాలి, ఇలాంతా ప్రాక్టీషనర్స్ ముందుగానే గమనించాలి. అంటే ఎక్స్పర్ట్స్ ముందుగానే గమనించి డెసిషన్స్ అనేది తీసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూసేకి మీకు నార్మల్గా నేచర్ స్కోప్ అని మనము చిన్న టాపిక్ అని చెప్పుకున్నా కూడా ఫుల్ మీనింగ్ ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఈ ఒక్క కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే అన్ని కాన్సెప్ట్స్ మీకు దాదాపు 60-70% అయిపోయినట్టే. ఇది నేను ఎందుకు స్పెషల్గా స్ట్రెస్ చేస్తున్నానంటే, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా హార్డ్ వర్క్ చేయండి. ఎప్పుడైనా సరే నా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే నా యొక్క ప్రతి ఎండ్ వీడియో నేను కన్క్లూజన్ ఇస్తూ ఉంటాను. ఆ కన్క్లూజన్ని బట్టి మీరు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. రిమైనింగ్ క్లాస్లో మనము నెక్స్ట్ మంచి టాపిక్తో డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్. కే ముజక్కర్.